హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ. నమస్తే. మళ్ళీ సరికొత్త పాత కథ వినే ఉంటారు. ఒక వనపర్తి జిల్లాలో ఒక గ్రామంలో ఇంటర్మీడియట్ చదివే ఒక 16 సంవత్సరాల బాలిక, 14 సంవత్సరాల అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ లవ్ లో పడ్డారు. ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయి. ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇది చెప్పుకుంటే అవునా ఎక్కడ అనే ఒక ఆతృత అనేది, ఒక క్యూరియాసిటీ అనేది మనలో ప్రవేశిస్తుంది అనుకుంటాం. మళ్ళీ సాధారణమే అయిపోయింది కదా, ఏముంది ఇందులో, ఎన్నిసార్లు చెప్తారు, ప్రతిరోజు ఎన్నో జరుగుతున్నాయి, ఎవడు చావు ఆడు చావని, ఎవడికి నష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు, అనుకుంటారు కూడా. చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. ఇదంతా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నది, అందరికీ సర్వసాధారణమే కదా, అది మర్చిపోతారు అంతే. అలాగే ఇది కూడా ఉదయిస్తుంది, సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, లేస్తాము, మళ్ళీ పనులు చేసుకుంటాము, దైనందిన కార్యక్రమాల్లో పడిపోతాం. ఇలాంటివి కాసేపు వింటాం, మర్చిపోతాం. ఆ నష్టము ఎవరికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఉరిమి మంగళం మీద పడ్డదట. ఓకే, అలా ఇలాంటి దరిద్రపు సంఘటనలు, ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రతిదానికి ఒక గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలనో, లేకపోతే దానికి ఒక స్కూల్కి సంబంధించిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలనో ఏదో ఒకటి చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఎంతవరకు దాన్ని కాచి కాపాడతారు, ఎంతవరకు కేరింగ్ తీసుకుంటారు, అసలు అది వాళ్ళకి ఎంతవరకు అవసరము, దేశంలో గాని, ఒక రాష్ట్రంలో గాని, ఒక ఊర్లో గాని ఉన్న పెద్దలకి, ఎవరైతే లీడర్షిప్ లో ఉన్నారో వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి. వాళ్ళకి ఇవేనండి పనులు? ఈ ఈగలు, దోమలు లాంటి విషయాలైనా వాళ్ళకి కావాల్సిందే. ఇది ఎవరికి నష్టం జరిగిందో ఆ ఇంటికి ఇది చాలా పెద్ద విషయం. ఇది ఎవరు గ్రహించాలి? ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబ సభ్యులు ఆలోచించాల్సిన విషయం. మరి ఆ పాప ప్రెగ్నెంట్ అయితేనో, ఆ పిల్లవాడు ఇలాంటి తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మూమెంట్స్ అన్ని తెలిసిపోతాయండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అని. వాళ్ళ చూపులు తెలుస్తాయి, వాళ్ళ మాటలు తెలుస్తాయి, వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నప్పుడు, వాళ్ళు సెక్సువల్గా ఇలా మీట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చూపుల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ చేష్టల్లో తేడాలు ఖచ్చితంగా తెలుస్తాయి. వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలుస్తుందండి. తెలిసినప్పుడు అది కనిపెట్టాల్సిన పూచి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే కదా. లేదు, ఇంట్లో ఇంకా ఎదిగిన పెద్ద పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళని గమనించగలరు. అలా గమనించి వాళ్ళ మీద సరైన శ్రద్ధ పెట్టడము, కేరింగ్ తీసుకోవడము, తగినంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేస్తున్నారా? అసలు ఏంటండి ఈ పేరెంట్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఉద్యోగంలో మునిగి చస్తున్నారు, మరి ఏదో కూలి పనులు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు పొట్ట గడవటం కోసం వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరే, పోతే పోని. కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా జరిగేది కదా, అది ఏమైతుంది, ఏం కాద్ది అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇది నేను అబ్బాయిల విషయంలో. మరి అమ్మాయిల విషయంలో ఎలా అనుకుంటే సరిపోతుందా? మరి అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులైనా సరే ఏం పర్వాలేదులే, ఏమైతుంది అని అనుకుంటే నేను చెప్పలేను. లేదు అంటే అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాడయ్యేది అమ్మాయి ఆరోగ్యమే, పాడయ్యేది అమ్మాయి జీవితమే, పాడయ్యేది అమ్మాయి కుటుంబమే, పరువు పోయేది, చెడ్డ పేరు వచ్చేది అమ్మాయి కుటుంబానికే. ఇది ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా ఇది మారేది కాదు. అంతా మారిపోయింది అనుకోవడానికే గాని ఇవి ఇప్పట్లో మారేవి కాదు, మారవలసిన విషయాలు కూడా కాదు. మరి అలాంటప్పుడు ఇంత తేలిగ్గా తీసుకునే తల్లిదండ్రులు ఉన్నారా అమ్మాయిల విషయంలో? మరి అలాంటప్పుడు ఇప్పుడు పర్టికులర్ ఈ కేసులో, వనపర్తి కేసులో, ఇప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు, మా అబ్బాయికి ఏం సంబంధం లేదు, DNA టెస్ట్ చేయండి. ఇది ఒక తమాషా అయిపోయిందా? DNA టెస్ట్ ఇది ఖాళీగా కూర్చున్నారా మీకు ఈ టెస్టులు చేయడానికి? ఒళ్ళు బలిసి
తల్లిదండ్రులు అండర్లో ఉన్న పిల్లలకి ఇలాంటి సెక్సువల్ విషయాలు ఎలా తెలుస్తాయి? ఎంతవరకు మీడియా అని అంటారు మీరు? మీడియా అనే కారణం అయితే మీరు ఆ మొబైల్ ఫోన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇంకా అలాంటి వాటికి సంబంధించిన విషయాలు అబ్బాయి కంట్లో పడేలాగా ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో అసలు మీరు భార్యాభర్తలు సరిగ్గా ఉంటున్నారా? పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు ఎప్పుడూ భగవత్ స్వరూపులే. పార్వతీ పరమేశ్వరుల ఫోటోలో ఎలా ఉంటారో అలా ఊహించుకుంటారు పిల్లలు. తల్లిదండ్రులు అలా ఉంటారు, అలా ఉండాలి అని ఊహించుకునే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు ఏ రూపాల్లో కంట్లో పడుతున్నారు? ఇవన్నీ కారణాలు కదా. అభంశుభం తెలియని 14 ఏళ్ల పిల్లవాడికి ఇంత డీప్ విషయాలు ఎలా తెలుసు? కేవలం మీడియానే అంటారా? లేకపోతే ఏమైనా బుక్స్ అంటారా? ఏం బుక్స్ చదువుతున్నాడో మీరు కనిపెట్టట్లేదా? అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బుక్ నాలెడ్జ్ అనుకుందాం, అది మీరు కనిపెట్టరా? లేకపోతే స్కూల్లో చదువుతున్నాడా? స్కూల్లో చదివితే మరి స్కూల్లో లెసన్స్ వినాలి కదా, ఆ టైంలో చదువుతాడా? లేకపోతే లీజర్ అవర్స్ లో చదువుతాడా? అసలు మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్ లో ఏం బుక్స్ ఉంటున్నాయి, ఏమేమి వస్తువులు ఉంటున్నాయి మీరు గమనిస్తున్నారా? అట్లానే అమ్మాయి విషయంలో కూడా గమనిస్తున్నారా? ఎందుకండి ఏదన్నా అయితే ఊరికి ఏడి చస్తారు? ఎందుకండి గట్టిగా మాట్లాడితే ఆత్మహత్యలు చేసుకుని చావడం? ఎవరికి నష్టం అండి ఇది? ఒక కుటుంబాన్ని ఫామ్ చేసుకుని, ఒక ఇంటిని నిర్మించుకుని, ఒక సమాజ సంఘ జీవనం మీరు గడుపుతున్నారు. ఒక మంచి జీవితం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అది ఎందుకు మీరు దక్కించుకోలేకపోతున్నారు? పిల్లల్ని ఎందుకు సర్వనాశనం చేసుకుంటున్నారు? రోజు ఎన్నో కేసులు చూస్తున్నాం ఇవన్నీ కదా. బుద్ధి ఉండక్కర్లేదా? సిగ్గు లేదా? ఇప్పుడు మా అబ్బాయికి బిడ్డ పుట్టాడు, అది మా బిడ్డ కాదు, డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటే, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ లో ఖచ్చితంగా తేలుతుంది మీ అబ్బాయే అని చెప్పి. అప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? దీన్ని ఏమంటారంటే బొంకడం అంటారు. ఎందుకు బొంకుతారు? తప్పు జరిగితే 4 తన్ని ఇరక్కొట్టి గట్టిగా అడిగి తెలుసుకోండి మీ అబ్బాయి దగ్గర ఆ విషయం ఏంటనేది. తెలుసుకుని ఏం చేస్తారు? కాంపెన్సేషన్ ఇస్తారా? లేకపోతే పెళ్లి చేస్తారా? లేకపోతే ఊరొదిలి పారిపోతారా? లేకపోతే ఆ అమ్మాయి కూడా తప్పు ఉంది, మా అమ్మాయి కన్నా పెద్దది అని చెప్పి రివర్స్ కేసు పెడతారా? ఏం చేస్తారు? సరే, ఇవన్నీ చేస్తారు. నెట్ రిజల్ట్ ఏంటి? ఈ వచ్చిన చెడ్డ పేరు పోతుందా? జరిగిన విషయం, పని ఏదైతే ఉందో అది వెనక్కి పోతుందా? అది సమస్య పోతుందా? పుట్టిన బిడ్డను ఏం చేస్తారు? తల్లిదండ్రులు అయ్యండి పిల్లల్ని ఎందుకు మీరు కేరింగ్ తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు వాచ్ చేయట్లేదు? అట్లీస్ట్ మినిమం వాళ్ళ బ్యాగ్ చెక్ చేసి బ్యాగ్ లో టిఫిన్ బాక్స్ పెట్టే వయసు కాదా? చెప్పండి. కాలేజీకి వెళ్లే పిల్లలు, అబ్బాయినా అమ్మాయినా, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినా సరే, 1వ క్లాస్ అయినా సరే, బ్యాగ్ లో టిఫిన్ బాక్స్ పెట్టే కార్యక్రమంలో వాళ్ళ చేతికి ఇవ్వకుండా మీరే సర్ది పెట్టండి. సర్ది పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు కేవలం బాక్స్ పెట్టేస్తారా? ఏమున్నాయి, ఒక కన్ను వేయండి. మా అమ్మ బాక్స్ పెట్టే నెపంత మా బ్యాగ్ వెతుకుతుంది అని వాళ్ళు అనుకుంటుంటే అనుకోనివ్వండి. అది ఒక భయం ఉంటుంది వాళ్ళకి. లేదా ఒక క్షణం చాలు మీరు ఆ బ్యాగ్ లో ఏమున్నాయి కనిపెట్టడానికి. ఇలా బాక్స్ పెట్టేటప్పుడు బుక్స్ కొంచెం అడ్డదిడ్డగా పెట్టుకుంటారు కాబట్టి అవి సర్దే క్రమంలో ఒక లుక్ వేస్తే మీకు తెలిసిపోతుంది. అవి క్లాస్ బుక్సా, వేరే అదర్ బుక్సా, లేకపోతే అదర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అందులో? ఏమండి అసలు మీకు వయసు వస్తుంది, మీరు పిల్లల్ని ఇలాగేనా పెంచేది? ఇంత పెద్దవాళ్ళు అవుతున్నారు మీరేమన్నా చిన్న పిల్లలా? కనిపెట్టలేరా పిల్లల్ని? అంత స్టైల్గా ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. స్టైల్ అన్నమాట, పెద్ద స్టైల్. పిల్లలతో స్టైల్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లలతో స్టైల్ అవసరమా? న్యాచురల్ సిస్టంలో పెంచండి. తెలియకపోతే తెలుసుకోండి. అసలు నన్ను అడిగితే పేరెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, మీరు మీ స్ట్రెస్ నుంచి కానీ, ఫ్రస్ట్రేషన్ నుంచి కానీ, మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఎలా బయటపడాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఎలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వరకు మీకు సలహాలు దొరుకుతాయి. దాని ప్రకారం మీరు పిల్లల్ని పెంచుకోండి. అంతేగాని పెద్ద పిల్లలు అయ్యారులే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారులే, స్కూల్కి వెళ్తారులే అనుకుని వదిలేస్తున్నారు కదా, దాని పర్యవసానాలు ఇవి. ఇప్పటికైనా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే బుద్ధి తెచ్చుకోండి. పిల్లల్ని దారిలో వదిలేయటం కాదు, రోడ్డు మీద. వాళ్ళు గాడిదలైతే గాడిద తల్లిదండ్రులు అనమాట, వాళ్ళ తల్లిదండ్రులు. అంటే దాన్ని అర్థం చేసుకోండి. అంటే మీరు ఆ రకంగా వదిలేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని తిట్టి మీకు బుద్ధులు చెప్పే మీ పేరెంట్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ పిల్లలు మాత్రం ఇలా అయిపోతున్నారు. మీరు తెలుసుకోండి. మీరు ఎలా పెరిగారో గుర్తు తెచ్చుకోండి. మీ మీద మీ తల్లిదండ్రులు ఎలా నిఘా పెట్టుంటారు, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అవన్నీ గుర్తు తెచ్చుకోండి. అప్పుడప్పుడు కౌన్సిలింగ్ తీసుకోండి. పిల్లలకి విద్యతో పాటు బుద్ధులు కూడా నేర్పండి. ప్రపంచ జ్ఞానాన్ని పరిచయం చేయండి. ఏది మంచి ఏది చెడు తెలియచేయండి.
అంతేగాని చిన్న వయసులో మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు, బాగానే వెళ్తున్నారులే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులే, మా అవసరం లేదులే అని హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటే తర్వాత ఊపిరి ఆగిపోయే పనులు చేస్తున్నారు వాళ్ళు. తర్వాత జీవితాలు ఎటుపోతాయో దానికి ఎవరి నిర్ణయానికి వాళ్ళకే నేను వదిలేస్తున్నాను. నమస్తే.